వైసీపీ నేతలపై బెదిరించే ప్రతి అధికారిపైన విచారణ ఉంటుంది. మీడియా సమావేశంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి డిజిటల్ బుక్, శ్రీరామ రక్ష వాల్ పోస్టర్లను, కరపత్రాలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాప్తాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా పరిటాల సునీత చేస్తున్నారని, అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల నిర్మాణం జరగకుండా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా తనపై వైసీపీ పార్టీ నేతలు, సానుభూతి పరులపైన కూడా అనేక అక్రమ కేసులు కొంతమంది అధికారులు బనాయించి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి వారిని డిజిటల్ బుక్ లో నమోదు చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షగట్టిన అధికారిపైన విచారణ చేపట్టి తగు న్యాయం చేస్తామని, కార్యకర్తలు తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు అంతా కూడా పాల్గొన్నారు. నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ, నవరాత్రులు అందరూ అమ్మవారి దయకు పాత్రులై దసరా పండుగను, విజయదశమిని ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా పాకిస్తాన్ పైన భారత జట్టు విజయం సాధించడానికి పైన కూడా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాను. మరి ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా డిజిటల్ డైరీ ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డైరీని లాంచ్ చేయడము ఈ దేశంలోనే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి విషయము. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఆ బాధితుల పక్షాన పోలీసులు నిలబడలేదో, ఆ బాధితులకు న్యాయం చేయడానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిజిటల్ డైరీలో నమోదు చేసుకుంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పోలీసెస్ని టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాము అనేసి జగన్ గారు ఇచ్చినటువంటి అభయం డిజిటల్ డైరీ. ఇది సోషల్ మీడియా కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి వేలాది దాడులు, ఆక్రమణలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యల విషయంలో కావచ్చు, అన్యాయానికి గురైన వారికి ఈ ప్రభుత్వము న్యాయం చేయని పరిస్థితుల్లో రాబోయే మా ప్రభుత్వంలో వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమ కేసులు బనాయించిన అధికారులు, అక్రమంగా రౌడీ షీట్లు బనాయించినటువంటి అధికారులు, వారందరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కబ్జాలు, ఆక్రమణలు, దోపిడీలు చేసిన వారందరి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదు. ఇది డిజిటల్ డైరీ సారాంశం. మరి మీరు ఏవైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఈరోజు గమనిస్తే ఈ జిల్లాలో నా మీద కానీ, నా సహచర సమన్వయకర్తల మీద కానీ, మా పార్టీ ముఖ్య నాయకుల మీద కానీ, మా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వేలాదిగా కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. మా మీద దాడులు చేసి, మా మీద దౌర్జన్యాలు చేసి, మా హక్కుల్ని హరించి, రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి, మేము భావ వ్యక్తీకరణ కూడా చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి, మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్ళేటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు, దాడులు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా 1,00,000 సంఘటనల పైన జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కాలు నిలబడినటువంటి సంఘటనలు కూడా 1,00,000కు పైగా ఉన్నాయి. వీరందరినీ ఈరోజు
ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జగన్ గారు ఏదైతే డిజిటల్ డైరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్షే కాదు, మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది, మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది.